ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి న్యూస్ అయితే మనం వింటూ ఉన్నాం. ప్రస్తుతం ఎవరైతే ప్రముఖ నటి ఉన్నారో ఆవిడ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఫైల్ కనుక మనం చూస్తే 2 pages సంబంధించి ఫైల్ చేశారు. లైంగిక ఆరోపణలు, దాంతోపాటు న్యూడ్ వీడియోస్, ఫొటోస్ చూపించినట్టు బెదిరించారు, డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు అయితే మనం వింటూ ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అండ్ దాంతోపాటు ఇవాళ కనుక చూస్తే హర్ష సాయి గారు కూడా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్ ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. సో వరుస ఇన్సిడెంట్స్ మనం తరచూ చూస్తూనే ఉన్నాము. ఇవాళ కనుక మనం చూస్తే ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి ఎవరైతే ఉన్నారో ఆయన పైన కొన్ని ఆరోపణలు మనం వింటూ ఉన్నాం సార్. లైంగికంగా హింసించాడు అని, దాంతోపాటు న్యూడ్ వీడియోస్, ఫొటోస్ పెట్టి బెదిరించారు అని చెప్పి కొంత డబ్బు కూడా నా దగ్గర తీసుకోవడం జరిగింది, మోసం చేశారన్న పదాలు మనం వింటూ ఉన్నాము. ఎఫ్ఐఆర్ కాపీలు అవే వాళ్ళు రాశారని కూడా మనం వింటూ ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అండ్ దాంతోపాటు హర్ష సాయి గారు కూడా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్? హైదరాబాద్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్, వెస్ట్ జోన్లో ఉన్నటువంటి నార్సింగ్ పోలీస్ స్టేషను ఇటీవల సంచలనాలకు కేంద్రానికి బిందువైంది. ముఖ్యంగా సెలబ్రిటీలు అని చెప్పుకున్నటువంటి అది స్టార్స్ అయితేనేమి, సెలబ్రిటీ సినిమా రంగానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు గడచిన 2 నెలల్లో ఒక 3వ కేసు అనుకుంటాను బహుశా ఇది. ముందుగా ఒక రాజు తరుణ్ అండ్ లావణ్య కేసు సంబంధించడం జరిగింది. రీసెంట్గా కొరియోగ్రాఫర్ ఒక కేసు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇది బహుశా 3వ కేసు. అయితే ఇది సినిమా రంగానికి దీనికి పెద్దగా సంబంధం లేకపోయినప్పుడు కూడా బిగ్ బాస్ సీజన్లో ఎవరైతే బాధితురాలుగా చెప్పండి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో యువతి, ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఒక స్టోరీ జరిగింది. కొంతమంది 5 అడ్వకేట్స్తో కలిసి మధ్యాహ్నం 2 గంటలకి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఒక లేడీ వెళ్ళడం జరిగింది. ఇది బహుశా సాధారణాన్ని కొట్టి పడేయచ్చు, ఎవరికీ తెలియని వ్యక్తి, పెద్దగా దీనికి ఏం రాలేదు. కానీ అరౌండ్ మధ్యాహ్నం 2 o'clock వెళ్ళినటువంటి ఆ అమ్మాయి ఈవినింగ్ అరౌండ్ 7:30, 8:30 వరకు అక్కడ ఉండడంతో ఆ అమ్మాయి ఇంతకుముందు సీజన్లో ఈ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి అవడం వల్ల ఇమీడియట్గా అలాగా ఆ న్యూస్ స్ప్రెడ్ అయ్యి ఈవినింగ్ 7:30 o'clockకి పూర్తిగా అక్కడ చాలామంది మీడియా మిత్రులు అక్కడ గుమిగూడడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఏం జరిగింది ఏంటి అని అంటే, ఈ యువతి ఎవరైతే ఉన్నారో బాధితురాలుగా చెప్పబడిన యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తన దగ్గర నుండి కొన్ని సాక్ష్యాధారాలతోటి వెళ్ళడం జరిగింది. ఎవరైతే ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి అని చెప్పుకున్నటువంటి వ్యక్తి అతని మీద తనను లైంగికంగా వేయించాడని, తనని పూర్తిగా డబ్బుల కోసం తను ట్రాప్ చేశారని, ఇట్లాంటి అభియోగాలతోటి తన నార్సింగ్ పోలీస్ స్టేషన్ని కంప్లైంట్ చేసే ఉద్దేశంతో తను వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆల్రెడీ ఎవరైతే ఈ బాధితురాలు ఉన్నారో ఆమె అలాగే హర్ష సాయి గారు ఇద్దరు కలిసి ఒక సినిమాను కూడా ప్లాన్ చేశారు. పాన్ ఇండియా లెవెల్ ఒక మూవీని కూడా ప్లాన్ చేశారు. అది మేఘా అని ఒక మూవీ. దానికి ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి ఈ అమ్మాయి నేను 2 కోట్ల రూపాయలు నేను ఆయనకి ఈ మూవీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. అందులో ఆ మూవీలో కీ రోల్గా హర్ష సాయి చేస్తున్నారు. దానికి ఒక టీజర్ కూడా ఇటీవల రిలీజ్ చేశారు. ఇంకా మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. అందులో భాగంగా వాళ్ళిద్దరి మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉండొచ్చు అనుకుంటున్నారు మీడియా మిత్రులు. అయితే అరౌండ్ 8:30 ఆ సమయంలో ఆ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత ఒక మాస్క్ వేసుకుని ఆ అమ్మాయి పైనుంచి వచ్చింది. మీడియా మిత్రులు కవర్ చేశారు. అప్పుడు లోపలికి వెళ్ళి మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న డీసీపీ ఎవరైతే ఉన్నారో నార్సింగ్ డీసీపీ చెప్పడం జరిగింది. మీడియా మిత్రులు వెళ్ళి కలిసిన తర్వాత ఇట్లా పలానా ఒక బాధితురాలు వచ్చి కంప్లైంట్ చేశారు హర్ష సాయి మీద, మేము ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసాం, ఆ సెక్షన్స్ కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను మీతో ఆ సెక్షన్స్ కూడా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఐపీసీ సెక్షన్ 328, ఇది బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం అయితే 123 వస్తుంది. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, వ్యక్తికి విషమిచ్చి కానీ లేదా మూర్ఖంగా ప్రవర్తించి కానీ లేదా మత్తులోకి దింపి ఒక లిక్విడ్, ఏదో ఒకటి లిక్విడ్ హ్యాండ్ చేసి ఏదో ఒక వస్తువులు ఇచ్చి ఆమె మీద లైంగికంగా దాడి చేసే ప్రక్రియలో ఉన్నటువంటి సెక్షన్ ఇది ఐపీసీ 328. ఈ సెక్షన్ ఇతని మీద, ఈ హర్ష సాయి యూట్యూబర్ మీద నమోదైంది. అది బిఎన్ఎస్లో చెప్పుకుంటే సెక్షన్ 123 అవుతుంది. అయితే దీనికి కఠినమైన శిక్ష ఉంటుంది. ముఖ్యంగా ఆ అమ్మాయిని ఒక మత్తు పదార్థం ఇచ్చి ఆమె మీద లైంగికంగా దాడి చేసినటువంటిది ఈ సెక్షన్ చెప్తుంది. కాబట్టి సుమారుగా 10 yearsకి ఉన్నటువంటి సెక్షన్ ఉంటుంది. ఇది నాన్ బెయిలబుల్ పనిష్మెంట్గా చెప్తారు దీన్ని. సో ఇట్స్ వెరీ క్రూషియల్. అదేవిధంగా సెక్షన్ 376/2 అంటే రేప్ అని దీనికి ఎందుకు వస్తుంది, ఇది బిఎన్ఎస్ యాక్ట్లో 64 కిందకు వస్తుంది. దీని అర్థం ఏంటంటే, ఆమెకి ఇష్టం లేకుండా, తన యొక్క సొంత ప్రమేయం లేకుండా ఆమె మీద ప్రైవేట్ పర్సన్ టచ్ చేస్తూ ఆమె మీద లైంగికంగా దాడి చేయడాన్ని రేప్ అని నిర్వచిస్తుంది లీగల్ మన కోర్టు చెప్తుంది. కాబట్టి ఇది కూడా ఈ 376 రేప్ అనేది ఒక కఠినమైన శిక్ష. ఇది కూడా ఆమె మీద అతని మీద నమోదు చేయడం జరిగింది, ఈ 376/2 అన్నది. అదేవిధంగా 354 సెక్షన్ ఐపీసీ 354, ఇది మనకి బిఎన్ఎస్లో 74గా చెప్తారు. ఇదేంటంటే, స్త్రీల యొక్క గౌరవాన్ని అవమానపరిచే విధంగా దాడి లేదా నేరపూరిత బలప్రయోగం చేయడం అన్న సెంటెన్స్ వస్తుంది. అంటే ఆమె యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా చేశారు సెక్షన్ 354, ఇది బిఎన్ఎస్లో 74.
ఇదే విధంగా 376/N అని కూడా చెప్తారు. ఇదేంటంటే ఒకే వ్యక్తి మీద పలుమార్లు లైంగికంగా దాడి చేయడాన్ని, ఆమె ఇష్టపూర్వకంగా లేకుండా పలుమార్లు దాడి చేసే విధంగా ఈ 376/N ఈ సెక్షన్ కూడా అతని మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగిందని చెప్పి డీసీపీ గారు చెప్పడం జరిగింది. సో ఈ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ వారెంట్స్, ఇవన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి ఇష్యూస్. అయితే ఇక్కడ మీ ముఖతః నేను పబ్లిక్ చెప్పేది ఏంటంటే, మన ఆడియన్స్ అందరికి చెప్పేది ఏంటంటే, ఇవి కేవలం నేరారోపణలు మాత్రమే. ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఈ సెక్షన్స్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రైమా ఫేషియా తీసుకుంటారో దాన్ని బేస్ చేసుకుంటుంటే, అంటే వాళ్ళకు అందజేసినటువంటి ఏదైతే ఉంటాయో దానికి సంబంధించి వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. బట్ ఇది ఇంపార్టెంట్, ఎఫ్ఐఆర్ కూడా కీలకమే అయినప్పటికీ కూడా బేసిక్ ఎవిడెన్స్ తీసుకొని ఈ సెక్షన్స్, అంటే దీనికి సంబంధించిన సెక్షన్స్ అని వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రేపు కోర్టులో ఇతన్ని పిలుస్తారు, ఎవరైతే హర్ష సాయి ఉన్నారో అతన్ని పిలిపిస్తారు, అతన్ని ఇంటరాగేట్ చేస్తారు. వీలైతే అతన్ని అరెస్ట్ చూపించి కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టులో మళ్ళీ సేమ్ మనకి 14 days రిమాండ్ వస్తుంది. రిమాండ్ అయిన తర్వాత దీని మీద ఎంక్వైరీస్ చేస్తారు పోలీసులు. తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఛార్జ్షీట్ ఫైల్స్ అయిన తర్వాత ఇరు వర్గీయుల యొక్క ట్రయల్స్ జరుగుతాయి. జడ్జిమెంట్ చాలా టైం పడుతుంది, ఇట్స్ లాంగ్ టైం. బట్ ఈ ప్రొసీజర్లో ఎలా ఉంటుందంటే, సెక్షన్స్ ఏదైతే నమోదు చేస్తారో అప్పటి వరకు బెయిల్ వస్తుందా బెయిల్ రాదా అన్న విషయం చాలామంది చర్చించుకుంటున్నారు. బట్ ఈ సెక్షన్స్ అయితే మాత్రం నాన్ బెయిలబుల్గా చెప్తారు. ఇంకొకటి, కేవలం హర్ష సాయి గారి మీద కాకుండా వీళ్ళ ఫాదర్ మీద కూడా చేశారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన పేరు రాధాకృష్ణ గారు అని చెప్పి వాళ్ళ ఫాదర్ పేరు మీదుగా కూడా ఒక కంప్లైంట్ నమోదైందంటగా మనకి విచారణలో, అదే అక్కడ ఎంక్వైరీ కనుక మనం చూస్తే ఆ రిపోర్ట్లో ఆయన పేరు రాశారని అర్థమవుతుంది. అవునండి, ఆ రిపోర్ట్లో ఆయన పేరు కూడా నమోదు చేశారని తెలుస్తుంది. అయితే మరి వీళ్ళిద్దరి మధ్య మొన్నటి వరకు మీడియా ముందు బాగానే ఉన్నారు. మరి వెనక అంతర్గత కారణాలు ఏమున్నాయి, ఎందుకు ఈ రకమైన పరిస్థితి దారితీశారు? మొన్నటి వరకు ఈవెన్ దో ఆ మూవీ యొక్క టీజర్ లాంచ్ అప్పుడు కూడా వాళ్ళు బాగానే కనిపించారు. నేను ఒక 2 crores rupees నేను ఇవ్వడం జరిగింది అని హర్ష సాయి మీద కూడా చెప్పడం జరిగింది. హర్ష సాయి గారికి నేను ఇచ్చాను, ఈ మూవీలో నేను కూడా ఒక ప్రొడ్యూసర్ స్థాయిలో నేను చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి కూడా ఇంతకు ముందు బిగ్ బాస్ షో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే దీని వెనకాల మనం అంటే కొన్ని ఊహాగానాలకు ఎలా తావిస్తుందంటే, ఆల్రెడీ బిగ్ బాస్ షో ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి షో, గడిచిన 2-3 వారాలుగా స్టార్ట్ అయినటువంటి బిగ్ బాస్ షో రన్నింగ్లో ఉంది. ఇదే సమయంలో ప్రీవియస్ కంటెస్టెంట్ వచ్చి ఇవి చేయడం, దీని వెనకాల ఎవరైనా వ్యక్తులు ఉన్నారా, కారణాలు ఉన్నాయా అన్నది కీలకం అవుతుంది దీనికి సంబంధించి. అదేవిధంగా వీళ్ళ మూవీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక పాన్ ఇండియా లెవెల్లో మూవీ చేస్తారో, ఏమైనా ఆర్థికంగా వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు గురయ్యా, ఏం జరిగింది అన్నది బహుశా పోలీసు యొక్క ఇంటరాగేషన్లో తెలిసే అవకాశం ఉంటుంది. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే, ఇటీవల కాలంలో సెలబ్రిటీస్ వస్తున్నారు, బాగున్నంతకాలం బాగానే వస్తున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో పాత ఎవిడెన్స్లు చూపించేసుకొని ఏదో ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మరలా మీడియా ముందుకు కూడా రావట్లేదు. ఈ అబ్బాయి ఎవరైతే ఉంటున్నారో వీళ్ళు మాత్రం ఈ సెలబ్రిటీగా చెప్పుకుని వీళ్ళందరూ కూడా వాళ్ళు డిఫేమ్ అయిపోయి మార్కెట్లో, అంటే వాళ్ళకు ఉన్నటువంటి డిఫేమ్ అంతా అయిపోయి వాళ్ళ సొసైటీలో మాత్రం ఒక దోషిగా, అంటే యాక్చువల్గా ఒక ఎఫ్ఐఆర్ పెట్టినంత మాత్రాన వాడు కేవలం నిందితుడు కాదు, జస్ట్ ఈయనలో సస్పెక్ట్ మాత్రమే. అది తెలుసుకోవాలి. యాక్చువల్గా మనం ఈ ముఖంగా చెప్పేది ఏంటంటే, లీగల్గా వాడు ఓన్లీ అనుమానితుడు మాత్రమే, అతను దోషి కాదు, నిందితుడు కాదు, ఏమీ కాదు. కానీ అవి ఈలోగా జరగాల్సిన డ్యామేజ్ మాత్రం చాలా జరిగిపోతుంది. ఇప్పుడు హర్ష గారు అనే వ్యక్తి అతను మంచివాడా చెడ్డవాడని మనం క్యారెక్టర్ని బిహేవ్ చేయలేము. బట్ అతను చేసినటువంటి సమ్ బెట్టింగ్ యాప్స్లో అతను పార్టిసిపేట్ చేయడం కొంత వివాదాన్ని దారితీసింది. అదేవిధంగా ఇతను కొంతమంది తనకు వచ్చే అమౌంట్స్ ద్వారా కొంతమంది చేయడం అనేది కొంత పాజిటివ్ యాడ్ చేస్తుంది, కొంత పాజిటివ్ ఉంది. చాలా మందికి ఈయన అమౌంట్ ఇట్లా చాలా విషయాల్లో హెల్ప్ చేశాడు. ముఖ్యంగా షాప్స్ పెట్టడం అయితేనేమి, డబ్బులు ఇవ్వడం అయితేనేమి, చాలా సందర్భాలు అతనికి ఒక వచ్చింది. పేదలకి ఎలా ఇస్తున్నాడు, ఈ ఫండ్ ఎలా వస్తుందనే విషయం మీద ఒక పెద్ద ఇష్యూస్ జరిగాయి, చాలా వాదోపవాదాలు జరిగాయి. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా చాలా జరిగినాయి. బస్ ఇదంతా ఒక కాంట్రాడిక్షన్, అదన్నీ కూడా అదే వ్యక్తిగత విషయం. అది చట్టపరంగా కరెక్టా రాంగ్ అన్నది న్యాయస్థానాలు తెలుస్తాయి. బట్ ఈరోజు జరగాల్సింది డ్యామేజ్ జరిగిపోతుంది. కానీ ఇతను ఈరోజు మార్నింగ్ ఒక 1/2 hour బ్యాక్ అనుకుంటా ఉష గారు ఈయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏంటంటే, నేను ఇందులో నా మీద ఫాల్స్ అలిగేషన్స్ అనే మాత్రం వచ్చాయి, నాకు ఎటువంటి తప్పు లేదు, నా అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్స్ దీనికి సంబంధించిన సమాధానం ఇస్తారు, నేను తొందరలోనే మీడియా ముందుకు వస్తానంటగా ఒక 2 sentences ఒక ట్వీట్ చేశారు. బహుశా ఆయన యాంటిసిపేటరీ బెయిల్ ప్రయత్నాల్లో ఉన్నారు బహుశా దీనికి సంబంధించి. ఎందుకంటే డ్యామేజ్ జరిగినప్పుడు ఇమీడియట్గా మన యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బు కోసం మాత్రమే ఇది చేస్తున్నారని కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది కదా సార్. అంటే జనరల్గా అలాగే చెప్తారండి, ఎవరైనా ఒక అప్లికేషన్ వచ్చినప్పుడు, అలిగేషన్ వచ్చేటప్పుడు అలానే చెప్తారు. బట్ రేపు అరెస్ట్ చేసి కోర్టు తీసుకెళ్తారా? రాజేంద్రనగర్ ఉప్పరపల్లి కోర్టులో మన జానీ మాస్టర్ గారి కూడా జరిగింది. కాబట్టి మరి ఇది ఎలా అవుతుంది, ఇంట్రాగేషన్స్ ముందు ఇవన్నీ అరెస్ట్ చేయడం, ఇవన్నీ ప్రొసీడింగ్స్ ఉంటాయి. మరి జ్యుడిషియల్ కస్టడీ, పోలీస్ కస్టడీ, అసలు ఈ సెక్షన్స్ మీద జరిగిందా లేదా, అమ్మాయి కూడా రావాలి, మాట్లాడాలి. చట్టాలు కూడా ఎలా ఉన్నాయంటే, ఓన్లీ ఉమెన్స్ వన్ సైడ్ అయిపోవడం, చట్టాలు అయిపోవడం వల్ల కూడా
చాలా ఇదవుతున్నారు. అయితే ఈ విషయంలో గొప్ప విషయం చెప్పుకోవాల్సింది అంటే తమిళ ఇండస్ట్రీ గొప్పగా మనం చెప్పుకోవచ్చు. ఏ రకంగా చెప్పుకోవచ్చు అంటే తమిళ ఇండస్ట్రీలో మనకన్నా ఒక అడ్వాన్స్లు ఉంటారు తమిళ ఇండస్ట్రీ. నిన్న సాయంత్రం మనం ఒక న్యూస్ విన్నాం. ప్రముఖ హీరో అయినటువంటి జయం రవి తన పార్ట్నర్ అయినటువంటి పార్థి వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే నా యొక్క ప్రాపర్టీ మొత్తం కూడా తను తీసుకొని నన్ను తన ఇంటి నుంచి మెడపెట్టి గెంటేసిందని చెప్పేసి ఆర్తి గారి మీద జయం రవి గారు నిన్న సాయంత్రం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఒక లేటెస్ట్ అప్డేట్ అంటే ఇప్పటివరకు మనం చూసినట్టు ఉమెన్ కంప్లైంట్ చేయడం చూసాం. ఫస్ట్ టైం ఒక మేల్ అంటే జయం రవి గారు లాంటి ఒక స్టార్ పర్సన్ ఈరోజు అమ్మాయి మీద అప్లికేషన్ పెడుతూ నన్ను తన ఇంట్లో నుంచి బయటపెట్టి గెంటేసింది, నా డబ్బులు నా బంగారం అంతా కూడా ఇంట్లో ఉండిపోయింది, కాబట్టి నేను ఈ హెరాస్మెంట్ ఫీల్ అవుతున్నానని చెప్పి ఒక బస్ ఇప్పుడు మనం చెప్తున్నట్టు ఏదైతే సెలబ్రిటీ కేసులు ఇప్పుడు నార్సింగ్ పిఎస్లో ఇట్లాంటి కేసులు తమిళ ఇండస్ట్రీ బహుశా 1 year బ్యాకే చూసేశారు. ఈరోజు ఫస్ట్ టైం జయం రవి అన్నటువంటి హీరో వచ్చి బయటకు మాట్లాడడం బహుశా కొత్త మార్పుకి కనిపిస్తోంది నాంది అనుకోవచ్చు బహుశా. ఏదేమైనప్పటికీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. లీగల్ పరంగా ఎలా ఉంటుంది ఏంటని చెప్పే విషయంలో కూడా. అయితే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే సెక్సువల్ హెరాస్మెంట్ చేశారనే విషయం మీద ఇప్పుడు ఆమె నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి ఆమెను మెడికల్ టెస్టులు చేయడానికి అంటే ఇట్స్ రొటీన్ ఫార్మాలిటీ. సో ఆ నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి మెడికల్ ఎగ్జామినేషన్ తీసుకెళ్లారు. ఆ మెడికల్ రిపోర్ట్స్ను బేరీజ్ చేసుకొని ఎలా ఉంటాయి సెక్షన్స్ దీని విషయం మీద వాళ్ళు కూడా ఒక ఫైల్ తయారు చేస్తారు. బహుశా అప్డేట్స్ చూద్దామండి ఉషా గారు ఎలా సార్, ఎందుకంటే ఆయన కూడా రియాక్ట్ అయ్యారు కాబట్టి సో ఏ విధంగా ముందుకు వెళ్తుంది కేసు, అసలు నిజాలు ఏంటి అన్న వాస్తవ కోణాలు బయటకు వచ్చే వరకు మనం కూడా వెయిట్ చేద్దాం. ఏదేమైనా ఇప్పటివరకు చట్టాల గురించి యాక్ట్స్ గురించి అవేర్నెస్ ఎప్పటికప్పుడు మీరు క్రియేట్ చేస్తూనే ఉన్నారు. అటు అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఇప్పుడైతే వచ్చేస్తుందని ఈ కేసెస్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సెక్షన్స్ యాక్ట్స్ వాటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయని ప్రతిసారి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ ఈ కేసుకి సంబంధించి పూర్తి సమాచారం వచ్చేంత వరకు మనం కూడా ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు.